గౌరవం ఉంది. మేము చంద్రబాబు నాయుడు కాళ్ళకు ముక్కింటామనుకో, అది ప్రజల కోసమే ముక్కినాం తప్పనిచ్చి ఆయన పెద్ద మూర్తి భవించిన విగ్రహం అని చెప్పి మటుకు ముక్కలేదని చెప్పి మీకోసరం, మీ అవసరాల కోసం మీకు కావాల్సిన పనులు శాశ్వతంగా జరుగుతూ ఉంటే ఎవరైనా సహకరిస్తే ప్రతి ఒక్కరికి కూడా ముక్తం. అంత మాత్రాన నువ్వు ఏదో మాకు పదవులు ఇచ్చినావా? మేము ఎన్ని కష్టాల్లో నీ పార్టీ ఉంటే ఈ జిల్లాల్లో పోటీ చేసి ఈ పార్టీని నిలబెట్టే దానికోసం ప్రయత్నం చేసినామో ఈ ప్రజలకు అందరికీ కూడా బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో గెలవదు అని 2011 బై ఎలక్షన్లో ప్రూవ్ అయిపోయింది. 12 బై ఎలక్షన్లో ప్రూవ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎంపీకి పెడితే 5,40,000 ఓట్ల మెజార్టీ వచ్చినాయి. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఇక్కడ రాజీనామా చేసి పెడితే 12లో అందరూ పెద్ద పెద్ద మెజార్టీలు 40,000, 50,000, 30,000 ఆ రేంజ్ మెజార్టీలతో గెలిచిన వాళ్ళు. ప్రజలకు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో రాదు అని. మేమంతా ఎందుకు పోటీ చేసింటాం? మాకు ఆ మటుకు అవివేకం లేదా? ఉంది. అయినా పార్టీ కోసం పనిచేయాలి కాబట్టి పార్టీని భుజాన మీద మోసి కష్టపడాలా అనే ఒక భావనతో ఆ పార్టీ కోసం పనిచేస్తే ఇన్ని రోజులు పనిచేసిన వాళ్ళ పైన నిందలు, అదేదో వాళ్ళ దయాదాక్షిణ్యం మీద మేము బతికినట్లు